హాయ్ అండి. ఈ వీడియోలో బ్యాక్ నెక్ మోడల్ నెక్ చూపిస్తున్నాను అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది సిల్కీ క్లాత్ అనమాట. దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ కట్ చేయలేదు, లైనింగ్ మాత్రమే కట్ చేశాను. ఇలా కట్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అంటే లోపలికి మంచి వైపు క్లాత్ వెళ్ళే విధంగా ఇలా అరేంజ్ చేసుకొని ఇక్కడ లైనింగ్ మీదనే కుట్టుపడే విధంగా స్టిచ్ చేస్తాను అనమాట. ఎందుకంటే ట్రాన్స్పరెంట్గానే ఉంది కదా, కనిపిస్తుంది కదా క్లాత్, అందుకని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలాగ జరుపుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బక్రం క్లాత్ కానీ ఏది యాడ్ చేయలేదండి, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది సిల్కీగా ఉన్న క్లాత్ మటుకు కొంచెం స్టిఫ్గానే ఉందన్నమాట. ఇప్పుడు నెక్ కట్ చేసేస్తాను. ఇలా నెక్ కట్ చేసేసి రివర్స్ తిప్పేసేస్తే సరిపోతుంది. దీని మీద నేను లేస్ వేస్తున్నాను కాబట్టి కొంచెం నెక్ అనేది స్టిఫ్గా ఉందన్నమాట. ఇక్కడ చిన్నగా ఇలా టక్స్ పెట్టేసేసుకొని రివర్స్ తిప్పేసేసుకోవటమే. ఇది కొంచెం కుట్టు అవతలకి వేస్తున్నాను అనమాట, మరి యువతల కంటే ఉందన్నమాట, అందుకని కొంచెం అవతలకి వేస్తున్నాను. అంటే కొంచెం పాదం వెడల్పు వేస్తున్నాను అనమాట. ఇప్పుడు రివర్స్ తిప్పేసేస్తున్నాను. రివర్స్ తిప్పేసేసిన తర్వాత మళ్ళీ దీని మీద ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ నేను దీని మీద అంటే ఇక్కడ బుటీస్ ఉన్నాయి కదా కాపర్ కలర్, ఆ కలర్ తోటి లేస్ అయితే వేస్తున్నానండి. ఇలా స్టిచ్ చేస్తే నీట్గా ఉంటుందన్నమాట. మనం లేస్ కూడా దీనికి సూట్ అయ్యేది వేస్తేనే బ్లౌజ్కి అందం అన్నమాట. లేదు అంటే మెడ క్లాత్ వేసుకొని స్టిఫ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను లేస్ వేస్తున్నాను కాబట్టి స్టిఫ్గా ఉంటుందన్నమాట. చాలా బాగా వచ్చింది నీట్గాను. ఈ విధంగా మొత్తము కూడా దీని మీద ఒక స్టిచ్ వేసేసి లేస్ అయితే వేస్తున్నాను అనమాట. చూడండి, ఈ లేస్ అయితే 1 మీటర్ పట్టిందండి. ఎందుకంటే 2 లేయర్స్ వేసాను, అంటే పక్కనే వేసాను. సింగిల్గా మరీ అంత లుక్ రాలేదని డబల్గా వేసాను అనమాట. దీని పక్కనే ఇంకొకసారి వేసాను. చాలా బాగుంది లుక్ అయితే. ఇలా నెక్కి సింపుల్గా లేస్ వేసుకున్న బ్లౌజ్ లుక్ అయితే బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను డబల్ లేయర్ వేస్తున్నాను. ఇది నచ్చితే లైక్ చేయండి.